రామచంద్రపురం రూరల్ పెద్ద తాళ్లపాలెంలో కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో 19వ త్రినాద వ్రతం వేడుకను ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పీఠం 19వ వార్షికోత్సవంలో భాగంగా మాఘమాసం నుండి ప్రతి ఆదివారం భక్తుల గృహాల్లో ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పీఠం ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తమ త్రినాద వ్రత వేదిక బృందంతో కలిసి స్వయంగా ఈ త్రినాద మేళాలను శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులను 5 వ్రత కథల పారాయణంతో పూజలు చేశారు. తొలుత చిత్తజల్లు గౌరీ భాస్కర్ దంపతులు పసుపు, గణపతి, లక్ష్మీ కలస పూజలు నిర్వహించి దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమైక్య సభ్యుల లలితాదేవి స్తోత్ర పఠనం, మంగళహారతుల నడుమ కాలనీ వాసులు సకుటుంబంగా పాల్గొని స్వామివార్లకు నారీకేళాలు సమర్పించి ప్రార్థించారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ జరిగింది. సందర్భంగా పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ సనాతనమైన త్రినాద వ్రతాన్ని ఆచరించిన చోట యజ్ఞయాగ సుభిక్షం చేకూరుతుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఎవరూ ఆహ్వానించినా ఎటువంటి ఖర్చు, ప్రయాసాలు లేకుండా పీఠం తరపున ఉచితంగా వ్రతాన్ని నిర్వహిస్తామని ఆసక్తి గలవారు 9948146999 నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చునని కోరారు. ఈ కార్యక్రమంలో నాగమణి, గోవిందస్వామి, సత్య సతీష్, మల్లిక, నాగమణి, వెంకటేశ్వరి, పద్మావతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఇంటింటా త్రినాద వ్రత మేళాలని యువకులకు ప్రత్యేకంగా, యువతులకు ప్రత్యేకంగా, పిల్లలకు ప్రత్యేకంగా, ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా, వృద్ధులకు ప్రత్యేకంగా, వృద్ధ మహిళలకు ప్రత్యేకంగా, అదేవిధంగా ఈ యొక్క దంపతులతో ప్రత్యేకంగా ఈ యొక్క త్రినాద వ్రత మేళాలు సామూహికంగా ప్రతి నెలలోనూ ఒక ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా త్రినాద వ్రతాన్ని ఆచరించుకోవడంలో ఏ ఇంటిలో అయినా ఎవరైనా సరే కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితులు కొనసాగి ఉన్నట్లయితే ఆ యొక్క లోపాలని మరి తొలగించుకోవడానికి గణపతి పీఠం ఆధ్వర్యంలో ఈ త్రినాద వ్రత మేళా చేయించడానికి ఈ యొక్క గణపతి పీఠం సిద్ధంగా ఉంది. ఎవరైతే ఈ యొక్క త్రినాద వ్రత మేళా నిర్వహించుకుంటారో ఆ ఇంటికి ఈ యొక్క చిత్రపటాన్ని, విగ్రహాల్ని, కుందుల్ని అన్నింటినీ కూడా తీసుకొచ్చి నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇందుకోసం ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రుసుము కానీ, విరాళాలు కానీ, చందాలు కానీ తీసుకునేటువంటి ప్రసక్తి ఉండదు. లోక కళ్యాణార్థంగా జరుగుతుంది కాబట్టి ఆకులు, చెక్కలు, నూనె మీరు ఏర్పాటు చేసుకుని కుల, మత, వర్ణ, వర్గ రహితంగా అందరినీ ఆహ్వానించుకుని ఈ త్రినాద వ్రతాన్ని పూజించుకుని 3 పిల్లలకి త్రినాదులుగా వారికి భిక్ష ఏర్పాటు చేసుకునే కార్యక్రమంతో పరిపూర్ణం చేసుకోవాలి. ఈ రకంగా చేసుకోవడం వల్ల ఈ సనాతన వ్రత కారణంగా సర్వదేవతల యొక్క యజ్ఞ యాగ ఫలాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సమకూరి మీ ఇంట 3 తరాల పాటు శోభిల్లేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి మాఘమాసంలో ఈ త్రినాద వ్రతాన్ని చూసిన వారు కానీ, తెలిసిన వారు కానీ అందరూ కూడా మీ ఇళ్లలో త్రినాద వ్రతాన్ని ఇంటింటా జరుపుకోవాలనేటువంటిదే ఈ లోక కళ్యాణార్థి యొక్క ఆశయం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. జయము జయము గణేశ, జయము జయము శ్రీ త్రినాథ.